దేవుని గ్రంథాన్ని చదువుకున్నాము కదా. దేవుడు ఎలాంటి వాడంటే చదువుకున్నాం. 135వ కీర్తన 5వ వచనాన్ని చదవండి. యెహోవా గొప్పవాడనియు మన ప్రభువు సమస్త దేవతల కంటే గొప్పవాడనియు నేను ఎరుగుదును కదా. ఎంత మంచి మాటలు ఉన్నాయి. యెహోవా ఎవరంట? గొప్పవాడు, సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును అంటాడు భక్తుడు. మనం ఎరిగి ఉన్నామా? ఇట్లా ఆయన గొప్పతనము ఎన్నో విధాలుగా చూసింటాం కదా, కానీ గాలికిడుస్తాం. ఎక్కడికిడుస్తామంటే గాలికిడుస్తాం. సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. బాబా బాబా కదా. మరి సమస్త దేవతల కంటే గొప్పవాడు అంటే ఎంతోమంది ఉన్నారనుకో, మనం చెప్పక్కర్లేదు. నేను బైబిల్ మాట చెప్తున్నాను అంతే, నా మాట కాదు. కాబట్టి ఆయన యెహోవా గొప్పవాడు కదా. ఎలాంటి గొప్పవాడంటే మనకందరికి తెలుసు. మనము ఇశ్రాయేలుని నిర్గమాకాండం చదువుకున్నప్పుడు 15వ అధ్యాయం అనుకుంటాను, ఆయన ఎర్ర సముద్రాన్ని కదా 2 పాయలు చేశాడు. ఇంకా అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? అంతకంటే గొప్ప వాళ్ళు ఎవరున్నారు? ఎవరు లేరు కదా. 2 పాయలు చేసి ఆరిన నేల మీద ఎలాగా ప్రజలు నడుస్తారో అలాగ నడవజేశాడు. హల్లెలూయా! అందరు చెప్పాలి హల్లెలూయా. అది చెప్పమంటే చెప్తారు, లేకుంటలేదు. ఇంటికి పోయిన తర్వాత ఎవరన్నా తినమంటే తినండి, లేకుంటలేదు. కాబట్టి ఆయన అంత గొప్పవాడు. ఒకటేసారి 2 రోజులకు కాదు, 3 రోజులకు కాదు, అప్పుడప్పుడే మోసే కర్ర తీసుకొని కొట్టిన నీళ్ళ మీద కొట్టిన వెంటనే కదా 2 పాయలు అయిపోయింది కదా. ఇంకా నడవాలంటే ఎన్ని దినాలు కావాలా? చాలా దినాలు పడుతుంది. అప్పటికప్పటికే ఆరిన నేల మీద నడిచారు. ఏ నేల మీద? ఆరిన నేల మీద. ఎంత గొప్పవాడు చూడండి. యెహోవా గొప్పవాడనియు సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును. మనం కూడా ఎరగల్లా. ఎరుగుదునంటే ఎరిగేదంటే ఏమి? ఎరగడం అంటే ఏమి? తెలుసుకోవడము కదా. మరి మనము తెలుసుకోవాలి. ఉండే కొద్దీ అలాగే ఉండకూడదు. తెలుసుకోవాలి. తెలుసుకొని ఆ ప్రభువుకి లోబడిపోవాలి. ఆ భక్తుడు లోబడిపోయాడు. ఆ భక్తుడు ఏమయ్యాడంటే లోబడిపోయాడు. నేను సమస్త దేవతల కంటే గొప్పవాడని నేను ఎరుగుదును అంటాడు కదా. మరి అంటాడు కదా. నిర్గమకాండములో దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 2వ అధ్యాయం 5వ వచనాన్ని 5-6 చదవండి. నేను కట్టించే మందిరము గొప్పదిగా నుండును. ఎలాంటిదంట? నేను కట్టించే మందిరము. భక్తుడు అంటున్నాడు, నేను కట్టించే మందిరము గొప్పదిగా నుండును. ఎందుకు గొప్పదిగా ఉంది చెప్పండి? ఆ మందిరం ఎందుకు గొప్పదిగా ఉండాలి? యెహోవా అది అందరు చెప్పండి. యెహోవా గొప్పవాడు. ఆయనకి ఎలాంటి మందిరం కడతాడంట? గొప్ప
మందిరం. అబ్బా బాబా, మన మాదిరి గుడిసి కాదు, మన మాదిరి గుడిసి కాదు, గొప్ప మందిరం కడతాడట. నేను కట్టించే మందిరము గొప్పదిగా ఉండును, నా దేవుడు సకలమైన దేవతల కంటే ఏమ్మా మహనీయుడు. అబ్బా బాబా, ఎలాంటి వాడంట? మహనీయుడు, సమస్త దేవతల కంటే మహనీయుడు కదా. ఒకసారి ఇలాంటి ఈయన ఎంత మహనీయుడంటే, యుద్ధములో మందసం పట్టబడింది, యెహోవా మందసం పట్టబడింది. దాన్ని దాగోన్ దేవత గుడిలో పెట్టారు. దాగోన్ దేవత గుడిలో పెడితే ఆ రాత్రికి రాత్రే బోర్ల పడింది దాగోన్ దేవత విగ్రహం. తల ఏడో పడిందంట ఆ బయట. ఎంత గొప్పవాడు చెప్పండి కదా, ఎంతో గొప్పవాడు. ఎంత గొప్పవాడు అంటే చాలా గొప్పవాడు, ఆశ్చర్య కార్యములు చేయవాడు, అద్భుత కార్యములు చేయవాడు. మరి ఇశ్రాయేలు ప్రజల్ని ఎందుకు అలాగ నలగొట్టాడంటే, వారు చేసిన పాపాన్ని బట్టి ఏం చేశాడు? నలగొట్టి పడేశాడు. యుద్ధంలో ఫెయిల్ అయిపోయారు కదా. మరి మందసముడు దొరికిపోయింది వాళ్ళకి. ఎందుకంటే వారి పాపాన్ని బట్టి దేవుడు కూడా తగ్గించుకున్నాడు. సరేలా దొరుకుదామని మందసం దొరికింది. కానీ అద్భుతం జరిగింది అక్కడ, అందరూ గుర్తించేలాగా కదా. ఆ దేవత బోర్ల పడింది, ఎక్కడెక్కడో పడింది, ఎక్కడెక్కడో పడింది. తర్వాత అలాగే చదువుకుంటే చాలా ఉందిలేండి. కాబట్టి ప్రియులారా, ఆయన గొప్పవాడు, మహానీయుడు, సమస్త దేవతల కంటే చెప్పండి మహానీయుడు కదా. మరి చదువమ్మా. ఆకాశములు మహాకాశములు ఆయన పట్టజాల. అబ్బా, ఇంకెంత గొప్పవాడు, చాలా గొప్పవాడు కదా. యెహోవా గొప్పవాడు, ఆయన కట్టించే మందిరం గొప్పదే. చెప్పండి. మహాకాశములు, ఆకాశములు మహాకాశములు ఆయన పట్టజాలవు. ఓ ఏమండి, నిరుత్సాహంగా ఉండరాదు. అలాంటి దేవుడు మన దేవుడు. ఎలాంటి దేవుడు? అలాంటి దేవుడు. ఆ ఆకాశములు మహాకాశములు పట్టజాలని దేవుడు. బాబా, ఎవరున్నారప్పా? ఎవరున్నారు? చదవండి. ఆయన మందిరం, ఆయన అంటాడు మళ్ళీ భక్తుడు, ఆయనకు మందిరము కట్టించుటకు చాలిన వాడెవడు అంటే సరిపోయిన వాడెవడు అని అర్థము. చాలిన వాడంటే సరిపోయిన వాడెవడు. ఆయన అంటున్నాడు, నేను గొప్ప మందిరం కట్టిస్తాను, ఆయన ఆకాశం మహాకాశములను పట్టజాలని వాడు, మహోన్నతుడు. కానీ ఆయనకు మందిరము కట్టించుటకు చెప్పండి చాలిన వాడెవడు అంటున్నాడు. ఎవరు కట్టలేము, ఎంత గొప్ప మందిరమైనా. ఎవరు కడతామండి? ఎవరు కడతాం? ఆకాశం మహాకాశము పట్టజాలని దేవునికి ఎవరు కడతాం చెప్పండి కదా. పాట పాడింది కదా మా సుశీల మొన్న. పైనున్న ఆకాశ మందున కిందున్న భూలోక మందున ఏ నామమున లేదు రక్షణ. కదా, ఏ నామమున లేదు రక్షణ, ఈ నామమునే పాప విమోక్షణ కదా. మనము అపోస్తల కార్యము 4వ అధ్యాయం చదువుకుంటే 12వ వచనములో
ఆ మాటలు రాయబడినాయి. అవి కూడా చదువమ్మా, ఆ మాట అట్లే పెట్టుకొని అవి చదువు. ఎవరైనా చదవండి ఆ మాటలు. 4:12 మరి ఎవని వలన రక్షణ కలగదు, ఈ నామమునే రక్షణ పొందవలనని కానీ ఆకాశము కింద ఆ మాట నాకు వినబడలేదు. మనుషులలో ఇయ్యబడిన ఏ నామమున రక్షణ పొందలేమనేనో కదా. మరి 18వ వచనము. అప్పుడు ఆయన పిలిచి యేసు నామమును బట్టి ఎంత మాత్రము మాట్లాడకూడదు, బోధింపకూడదని వారికి ఆజ్ఞాపించిరి. పేతురును యోహాను వారిని చూసి, అయ్యా మీరే మాటలు చెప్తారులే, కరెక్టే, బోధించకూడదు ఈ నామమును బట్టి, మరి మాట్లాడకూడదు అంటారు కదా, మరి ఎట్లా మరి? ఇంకా చదువమయ్యా. దేవుని మాట వినుట కంటే మీ మాట మీ మాట వినుటకు దేవుని దృష్టికి న్యాయమా అంటున్నాడు. చూడండి అని చెప్పారట. మీ మాట వినుట కంటే కదా దేవుని దృష్టికి న్యాయమేనా అని అడుగుతున్నారు. మీరేం బోధించకూడదు అంటారు, కానీ మాట్లాడకూడదు అంటారు. మీ మాట వినుట న్యాయమా కదా, ఇది న్యాయమేనా, దేవుని దృష్టికి న్యాయమేనా అని అడుగుతున్నారు. మీకు బాగా రాదు చదవనికి బైబిల్, బాగా చదవాలి. అక్కడ ఎట్లుంటే అట్లా చదవాలి. వచ్చిన వాళ్ళు కూర్చుంటారు కదా. అవును. కాబట్టి ప్రియులారా, ఆ దేవుని మాటే వినాలి, మనుషుల మాట వినకూడదని వాళ్ళు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆయన గొప్పవాడు. ఎలాంటి వాడు చెప్పండి? గొప్పవాడు. ఆయనకు మందిరం కట్టించుటకు చాలిన వాడెవడు? చదువు మా మాటలు. ఆయన సన్నిధిని, ఆయనకు మందిరమును కట్టించుటకైనను నేను ఏమాత్రపు వాడు ఆయన అంటున్నాడు. ఆయనకు మందిరం కట్టించడానికి నేను ఏమాత్రం వాడను? అంతలేసినోనికి, ఎంత లేసినోనికి చెప్పండి? అంతలేసినోనికి ఆకాశములు మహాకాశములు పట్టనోడు ఇంకేడబడతాడు చెప్పండి? ఏడబడతాడు? నేను ఆయనకు మందిరం కట్టించడానికి ఏమాత్రం వాడును. మరి ఎందుకు కట్టిస్తాడంటే అక్కడ చదవండి. ధూపం వేయుటకే నేను ఆయన మందిరమును కట్టదలిచి ఉన్నాను కదా. ఎందుకంటే ఆయన మందిరం కట్టేది ఇప్పుడు చెప్పండి? ధూపం వేయడానికి గొప్ప మందిరం కడతాడట. అంటే ఆ మందిరంలో దేవుడు ఉంటాడా అంటే ఉండడు అని చెప్పచ్చు కదా. ఉండడు. అంత లేచినోడు మందిరం పడతాడా? మరి ఎందుకు కట్టాడు మందిరము? కడతానంటున్నాడు ధూపం వేయడానికి. ఏం వేయడానికి? అందరు చెప్పండి. ధూపం వేయడానికి, అంతే. ఆయన్ను మందిరం పట్టదు. భూమి ఆయన పాదపీఠము, ఆకాశం ఆయన సింహాసనము. ఇంకేం పడుతుంది చెప్పండి? ఏం పట్టదు కదా. పట్టనే పట్టదు. మరి ఎందుకు కడుతున్నాడంటే ధూపం వేయడానికి. చిన్న గుడిసె సరిపోదా? సరిపోతుంది. చిన్న గుడిసెలో ధూపం వేయకూడదా? వేయచ్చు. పెద్ద మందిరంలో ధూపం వేయకూడదు? వేయచ్చు. దేవుడు మాత్రం గుడిసెలో ఉండడు. ఎంత పెద్ద మందిరం అన్నగట్టు దాంట్లో కూడా ఉండడు. దేవుడిని ఆకాశము మహాకాశములు పట్టవు. ఆయన మహోన్నతుడు. ఇంకేం పడుతుందంటే ఎందుకు కడుతున్నానంటే గొప్ప మందిరము,
ధూపం వేయడానికి. ఏం వేయడానికి చెప్పండి? ధూపం వేయడానికి. కాబట్టి మనము ఆ మందిరంలో దేవుడు ఉంటాడు, ఈ మందిరంలో దేవుడు ఉంటాడు, ఆడుంటాడు. ఓ 5 ఎకరాలు కట్టాడు, 10 ఎకరాలు కట్టాడు, 6 ఎకరాలు కట్టాడు. ఎందుకు కట్టారంటే ప్రార్థన చేయడానికి. ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి. ఆయన అన్నాడు కదా, నా మందిరం ఏమనబడుతుందంట, సమస్త జనులకు నేను ఉంటానని కాదు, నాకు ప్రార్థన చేయడానికి. నేను ఎక్కడుంటాను? ఆకాశంలో, మహాకాశంలో ఉంటాను కదా. అయితే ఇంకా ఎక్కడుంటాడంటే, ఎక్కడ 2-3 కూడి ఉంటే అక్కడ ఉంటాను అన్నాడు. అంటే ఆయన నామములో కూడుకోవాలి. ఎవరి నామములో? యేసు నామములో. ఎవరి నామములో చెప్పండి? యేసు నామములో కదా. పాట ఉండదు కదా, యేసు నామమే జయం జయము, లయం లయము, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా హల్లెలూయా ఆమేన్. అది యేసునామం జయం. ఆయన నామం గొప్పదండి. ఆయన పేరే గొప్పది. ఆయన పేరు గొప్పది. కాబట్టి ఆయనకి ఎందుకు మందిరం కడతారంటే ధూపం వేయడానికి. యెహోవా గొప్పవాడు, ఆయన మందిరము గొప్పది కదా. ఆయన గొప్పవాడు, మహోన్నతుడు. అది అన్నమాట. మూడవది ఏమంటే, ఇంకా మూడవది చెప్పండి. 2వ దినవృత్తాంతములు అయిపోయిందనుకో, 135వ కీర్తన అయిపోయిందనుకో, మూడవది 95 కీర్తనలు 95:3 చదవండి. 95:3 యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్యము గల మహారాజు కదా. మరి నా మాటలు కాదండి, దేవుని గ్రంథములో రాయబడిన మాటలు. ఎవరి గ్రంథములో? దేవుని గ్రంథములో రాయబడిన మాటలు. ఆయన మహాదేవుడు అంట. యా దేవుడు చెప్పండి అంటే ఇంకా గొప్పవాడు ఇంకెంతో చెప్పలేము. ఇంకా మహాదేవుడు అంటే ఇంకా ఆ దేవుణ్ణి వర్ణించడానికి చెప్పండి చేత కాదు. గట్టిగా చెప్పబ్బా, చేత కాదు కదా, చేత కాదు. మాటలు చాలవు, మాటలు చాలవు. అది అన్నమాట. కాబట్టి ప్రియులారా, ఆయన మహాదేవుడు అనియో, దేవతలకందరికీ మహాత్యము గల మహారాజు. అప్పో, భూమి అగాధ స్థలములు ఎవరు పట్టుకుంటారండి కదా. ఎక్కడున్నాయంట? ఆయన చేతిలో ఉన్నాయంట. పిడికిడి గింజలు పట్టుకోలేము కదా, ఇట్లా ముచ్చుకోలేము, చలిపోతావు కదా. చలిపోతావు లేదా? మరి అతను ఎట్లా పట్టుకునే? ఎంత గొప్పోడు చెప్పండి కదా. ఎంత గొప్పోడు, ఎంతో గొప్పోడు. అందుకోసమయ్యే యెహోవా మహాదేవుడు. అది ఆ దేవుడు అంట, మహాదేవుడు. అయ్యయ్యో, ఒక మాట చెప్పనా, నేను నీవు చిన్నోళ్ళైనా ఏమి లేనోళ్ళైనా పనికి రాకపోయినా ఆ దేవుడిని నమ్ముకున్నాం చూడి. హల్లెలూయా కదా. మరి ఎంత క్షేమం దొరికింది మనకు కదా, ఎంత భద్రత దొరికింది కదా. ఎవరు నమ్ముకోలేని దేవుడు మనకు దొరికాడు కదా. గొప్ప దేవుడు కదా, మహోన్నతుడు కదా.
ఆయన మహాదేవుడు కదా. ఆయన ఎలాంటి వాడంటే దేవతల కంటే గొప్పవాడు కదా. మరి ఎంత మంచి దేవుని నమ్ముకున్నా. ఒక పాట ఉంది కదా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా. మర్చిపోయిన పాటలు. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా చెంత చేర నీ. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ చేరేనయ్యా నీ చెంత చేర. ఇంకా ఏం చింత లేదన్నమాట కదా. ఏమి చింతే లేదు. మనకు ఏం బాధ వచ్చినా, లాస్ట్కి ఏమొచ్చినా గుట్టుక్కుమన్యా ఏమన్యా మనం ప్రభు దగ్గరికి వెళ్తాం. భక్తులు అలాగే ప్రభు కొరకు ప్రాణం పెట్టారు. అక్కడికే వెళ్తాము, ఆడే ఉంటాము. ఆ నుండి వచ్చాము కదా, ఆ నుండి వచ్చాము అక్కడికే వెళ్తామని ప్రభువుని నమ్ముకొని కష్టాల్లో నష్టాలు అనుభవించి ప్రభు కొరకు ఉన్నవారు ఉన్నారు కదా. ప్రభు కొరకు ఉండేవారు. మరి నీవు నేను కూడా అలా ఉండాలి. లెక్క అయితే లెక్క లేకుంటే ఏం లేదు. గాలికి ఇడుస్తాం, గాలికి ఇడరాదు. ఎర్రగాలి ఏం చేయాలి చెప్పండి? ఎర్రగాలి గుర్తెరగాలి కదా. ఏ గుంపులోన ఉన్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. ఏ గుంపులోన ఉన్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. జాగు చేయక వేగమేలుకో, జాగు చేయక వేగమేలుకో. ఏ గుంపులోన ఉన్నావు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. మనము ఏ గుంపులో ఉన్నాం? ఎరిగిన గుంపులో ఉన్నామా, ఎర్రగని గుంపులో ఉన్నామా? ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? గుర్తు చేసుకోవాలి. అదే 97వ కీర్తన 9వ వచనాన్ని చదవండి. 97:9. ఏలయనగా యెహోవా ఏమ్మా? యెహోవా భూలోకమంతటికి పైగా నువ్వు మహోన్నతుడవై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. చాలు కదా. ఎంత మంచి మాటలు కదా. ఇంకా మీరు ఇంటికి వెళ్ళి చదువుకునండి, ఇంకా మీకు బాగా అర్థమవుతుంది. నేను అర్థం లేనోడు, మీకు ఇంకా దేవుడే అర్థం చేయాలి. మీరు బాగా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది, కానీ దాన్ని గాలికి ఇడిచిపెడతారు. ఎవరంట? యెహోవా భూలోకమంతటికి పైగా మహోన్నతుడవై ఉన్నావు. భూలోకమంతటికి నువ్వు మహోన్నతుడవై ఉన్నావు కదా. మరి ఎంత గొప్పవాడు చూడండి. ఒకటి ఆయన మహోన్నతుడు, ఆయనకు మందిరము గొప్పది, ఆయన దేవుడు గొప్పవాడు, ఆయన ఆకాశం మహాకాశములకు పట్టదాలి దేవుడు. ఇంకా ఇక్కడ చదువుకున్నాం. ఇప్పుడు చదువుకునింది ఏమి? భూలోకమంతటికి మహోన్నతుడు కదా. మరి భూలోకమన్న అంతటికి ఆయన
ఔన్నత్యం పొందినవాడు కదా. ఆయన అలాంటి వాడిని మనం నమ్ముకున్నాం. ఎంత గొప్పవాడు చూడండి. ఇప్పుడు దాదాపు నేను అనుకుంటాను 4 విషయాలు చదువుకున్నాం. ఫస్ట్ ఆయన ఎవరు? గొప్పవాడు. ఆయన మందిరం గొప్పదే. 2, ఆయన దేవతల కంటే గొప్పవాడు కదా. ఆయన మర్చిపోయాను అన్నీ కదా. ఆయన ఎలాంటి వాడంటే ఆకాశములు మహాకాశములు పట్టజాలిన వాడు. ఇంకొకటి ఇప్పుడు చదువుకున్నాం, భూలోకం అంతటికి మహోన్నతుడు ఆయన. భూలోకమంతటి మీద కదా ఆయన ఎవరంటే మహోన్నతుడు. ఎన్ని మాటలు చదువుకున్నాం చూడండి, 4 మాటలు. కొత్త నిబంధనలో కూడా ఉన్నాయి. మార్కు సువార్త, యోహాను సువార్త 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 12, 13 చదవండి. తానును తన కుమారులను పశువులను ఈ బావి నీళ్లు త్రాగి మాకిచ్చిన మన తండ్రి అయిన యాకోబు కంటే నీవు గొప్పవాడవా అంటుంది. ఎవరంటే సమరస్త్రీ. అమ్మా, నాకు ఈ నీళ్లు త్రాగితే మళ్ళీ దప్పికొంటున్నాడంటే దప్పికొంటారు అని చెప్తే, నేను ఇచ్చే నీళ్లు త్రాగేవాడు ఎప్పుడు దప్పికొనడంటే, మాకు యాకోబు ఇచ్చిన బావి ఇది, యాకోబు కంటే నువ్వు గొప్పవాడవా అంటుంది. యాకోబు కంటే గొప్పవాడవా, ఆమెకి ఏం తెలుసు అంటుంది. ఇంకా ఆయన అంటాడు కదా, ముందుకు చదువమ్మా. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడమ్మ, యాకోబు ఇచ్చిన నీళ్లు త్రాగే ప్రతివాడును మరలా దప్పికొంటాడు. నేనిచ్చే నీళ్లు త్రాగు మా వాడు మరెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చే నీళ్లు నిత్య జీవముకై వాలిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండును కదా. అమ్మా, ఆయన గొప్పవాడని నీవు అంటున్నావే, ఈ నీళ్ళు తాగేవాడు ఎప్పుడెప్పుడంటే దప్పికొంటాడు. నేనిచ్చే నీళ్ళు తాగేవాడు ఎప్పుడు దప్పికొనడు. నేనిచ్చే నీళ్ళు ఎలాంటివంటే నిత్య జీవముకు ఊరెడి నీటి బుగ్గగా ఉండును. అది అన్నమాట. అంటే గొప్పవాడ కాదా? గొప్పవాడు. యాకోబు కంటే గొప్పవాడు. 5వది ఎవరికంటే గొప్పవాడు? యాకోబు కంటే గొప్పవాడు. ఈ నీళ్ళు తాగితే దప్పికి ఎప్పుడు గొంట. నేనిచ్చే నీళ్ళు తాగేవాడు ఎన్నడూ దప్పికొనడు. నేను వానికి ఇచ్చే నీళ్ళు నిత్య జీవముగా ఇంకెప్పుడు బతకకుండా ఉండేదానికి ఇచ్చే నీళ్ళు అవి. ఊరే నీటి బుగ్గది. అది అంతలేసిని ప్రభువుని నమ్ముకున్నాము. మనం ఏం చేస్తామంటే ఇలాంటి ప్రభువుని నమ్ముకొని కూడా అంత సమయమంతా లోకానికే ఇస్తాం. ప్రార్థనకులే, వాక్యములే కదా. ఎప్పుడు తెలిసిన వాక్యము? చర్చికి వచ్చినప్పుడు తెలిసిన వాక్యం, చదివిన వాక్యం ఇంకా ముచ్చిపెట్టి మరి ఇంకా ఆదివారం వచ్చినప్పుడు తెరుస్తాం. న్యాయమా కాదమంది? చెప్పండి, న్యాయమా కాదా? న్యాయం కాదు, అన్యాయము కదా. మరి అలాగే చదవాలి. ఈ గ్రంథపు చుట్టను మన జీవితకాలం అంతా చదవాలంట. ఎంతకాలం చెప్పండి? నేను ఏమనుకుంటుంటే అంటే
నా ఆజ్ఞను చదువుచ్చింటే ఎప్పుడు చూసినా చదువుకుంటే కూర్చుంటుంటే అనుకుంటే ఏమొచ్చంటే ఆడియో బైబిల్ వచ్చింది, శాత కాదు ఎన్నెక్కా. జ్ఞాపకం ఉంటుందా? నాకు జ్ఞాపకం ఉండదు. అది తొందర చదువుకుంటూ పోతుంది. వచ్చిన వాళ్ళకి జ్ఞాపకం ఉండదు, ఏముండదు. చదువు వచ్చిన వాళ్ళు బాగా చదవండి నిదానంగా, ఇంకా అర్థమవుతుంది. ఇంకా చదవండి. ఆయన గొప్పవాడు కదా. ఇంకో అంటాడు, మత్తయి సువార్త 12వ అధ్యాయంలో అంటాడు చూడండి. ఏమంటాడు? 12:5-6 చదవండి. మరియు యాజకులు విశ్రాంతి 6వ వచనం చదువు మూకెందుకు. దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడని మీతో చెప్పుచున్నాను. ఎవరికంటే గొప్పవాడంట? యేసు ప్రభువు. చెప్పండి. దేవాలయము కంటే గొప్పవాడు. ఎవరికంటే గొప్పవాడు? ఇశ్రాయేల్ ప్రజలు దేవుని ఆలయమనే గొప్ప చేసేవాళ్ళు అన్నమాట. ఎవరిని? దేవుని ఆలయమును గొప్ప చేసేవాళ్ళు. దేవుని ఆలయమును బహుగా పొగిడేవాళ్ళు. అందుకోసమే యేసు ప్రభు అన్నాడు, అది కాదురా నాయనా, దేవాలయము కంటే గొప్పవాడు ఇక్కడున్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేను దేవాలయం కంటే గొప్పవాడు అని యేసు ప్రభు చెప్పాడు. ఎవరికంటే? దేవాలయం కంటే. ఒక మాట చూడండి, జ్ఞాపకం లేదు. మత్తయి సువార్త 23వ అధ్యాయం చదవండి, మొదటి వచనము. మత్తయి సువార్త 23వ అధ్యాయం మొదటి వచనము. 24 చదవండి. 24. దేవాలయము నుండి బయలుదేరి వెలుచుండగా ఆయన శిష్యులు ఆ దేవాలయపు కట్టడములు ఎవరికి? యేసు ప్రభు వారికి. దేవాలయములో నుండి వెళ్తూ ఉండగా శిష్యులు, ప్రభువా ఎంత గొప్ప చూడు ప్రభువా, ఇవి ఎట్లా కట్టారు చూడు ప్రభువా అంటున్నాడట. ఎట్లా కట్టారు చూడి అంటుంటే దేవాలయం కట్టలు చూపెడుతున్నారంట. చదవండి. అందుకైన మీరు ఇవన్నీ చూపించుతున్నారు కదా, రాతి మీద రాయి ఒక్కటైనను నిలిచి ఉండకుండా పడద్రోయబడునని నీతో నిశ్చయముగా చెబుతున్నానంటాడు. ఓరి నీ కూల, ఎంత గొప్ప దేవాలయం కదా. ఒక్కటి కూడా రాతి మీద రాయి ఒక్కటి కూడా లేకుండా పడద్రోయబడునని మీతో నిశ్చయముగా చెబుతున్నారంటాడు కదా. మరి దేవాలయం కంటే గొప్పవాడు యేసయ్య. మనము మందిరాలను చూసి మురిసిపోకూడదు కదా. దేవుని వాక్యమును చూసి మురిచిపోవాలి. ఎవరిని చూసి చెప్పండి? దేవుని వాక్యమును చూసి మురిచిపోవాలి. దేవుని వాక్యము చదివి మురిచిపోవాలి. దేవునితో ఆనందించాలి మనం. అందుకోసం పౌలు చెప్పింది, మందిరములో ఆనందించండి అని చెప్పలేదు, ప్రభువునందే ఆనందించండి అయ్యా. మళ్ళీ చెప్తున్నాను, మరలా చెప్తున్నాను, ప్రభువునందే ఆనందించండి. మనం ప్రభువునందు ఆనందించాలి. ఒక కాయం అనిందంట, ఏమి ఆ చర్చికి పోతారు, ఈ చర్చి నీడకు పడి సాయచ్చు అనిందంట. నేనన్నాను, పరలోకమని వస్తుంది కదా అమ్మకి, సాయం దాయమనవలసింటి అమ్మ అంటే కదా. మరి ఈ నీడకు పడి సాయచ్చు అంట. ఓరే నీకులు ఇదేమప్ప. యేసు ప్రభు వారు ఎవరు? దేవాలయం కంటే గొప్పవాడు. అది చిన్న గుడిసైన ప్రభువుది, పెద్ద మందిరమైన ప్రభువుది, ఏదైనా ప్రభువుదే. ఎందుకు కట్టించారు?
ఎందుకు కట్టించారంటే అది ఎవరికి అర్థం కాదు, కానీ ఇప్పుడు బైబిల్ చదివిన మనకు అర్థమవుతుంది. ధూపం వేయడానికి. అందరు చెప్పండి, ఎందుకు? ప్రార్థన చేయడానికి. ప్రార్థనకే రారు మనోళ్ళు. శనివారం ప్రార్థన జరుగుతుంది. సున్నా యాసున్నా పాపా, అది సుశీల, యప్త, రాహేలు, కొత్తగా వచ్చింది నేను, అంతే. లేకుంటే పిల్లలతో ఏగితే నేను, రాహేలు, యప్త. అది రావాలి ప్రార్థనకు. ప్రార్థన చేయాలి, ప్రార్థన నేర్చుకోవాలి. ప్రార్థన ఎందుకు? మందిరాలు ఎందుకంటే ప్రార్థన చేయడానికి, పెళ్లి చేయడానికి కాదు మందిరాలు. ఆ ప్రభు ఇది పెండ్లి కోసం కట్టించింది అనలేదు. నా మందిరము ఏమనబడును? ఆ సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. దేవుని మందిరంలో చేసుకున్నారా? పెళ్లి చేసుకుంటే వానికి రక్షణలే, మారు మనసులే ఏం లేదు. ఏం తిడతావని అంటారు కదా మీరు, కదా? దేవుని పిల్లలు దేవుని మందిరంలో ఒకవేళ చేసుకోంటే తప్పని కాదు నేను చెప్పడం, కానీ ఇది ప్రార్థనా మందిరం, పెళ్లి కోసం కాదు. ఇది యా మందిరము? ప్రార్థనా మందిరం. ప్రార్థన కోసం ఉండాలి. ఇది గొప్ప మందిరం కదా, గొప్ప దేవుడు. మహాకాశం పట్టజాలింది దేవుడు కదా, మహోన్నతుడు. దేవాలయం కంటే గొప్పగా ఉన్నవాడు ఆ ప్రభువు. ఇవన్నీ నేర్చుకున్నాం, గుర్తుకు పెట్టుకునండి. నేను మర్చిపోయినా, ఆ ప్రభు అంత గొప్పవాడు. మన పాపముల కొరకు, అపరాధముల కొరకు నలగగొట్టబడ్డాడు. శిలువ మీద వేలాడుతుంటే, నీవు ఇశ్రాయేలీయులకు రాజు అయితే కిందికి దిగిరా, అప్పుడు మేము నమ్ముతామన్నాడు. దిగిరావచ్చు ఆయనకు అది గొప్ప ఏం కాదు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టడానికి వచ్చాడు. మన పాపములు కడగడానికి తన రక్తముతో వచ్చాడు ఆ ప్రభు. ఆయన శిలువలో మరణించాడు, మన కొరకు సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు ఆ ప్రభు. మరలా వస్తానన్నాడు. విశ్వాసంతో కనిపెట్టుకుని ఉందాం. ప్రభువు దగ్గర ప్రార్థన చేస్తూ, వాక్యం వింటూ, వాక్యము చదువుతూ ప్రభువు కొరకు బ్రతుకుదాం. మనం పని చేసుకుంటూ అలాంటి జీవితం దేవుడు మనకు దయచేయునుగాక. ఆమేనండ్రి. మరి ఒకడే చెప్పాడు నాగరాజు. అందరూ చెప్పండి.